కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరి కొయ్యలు వరిగడ్డిని తగలబెట్టకుండా భూమిలో కలియదున్నడం వలన కలిగే ప్రయోజనాలు మరియు వరి పంట సాగులో సూక్ష్మధాతు లోపాలు నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి గారు తెలియజేసే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 73 నుండి 87% మరియు మధ్యాహ్నం 52 నుండి 54% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 6 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। अरे सुन तो। मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को। किसको? अरे वही तुम्हारा मोबाइल फोन जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं। अच्छा ये बात है। हाँ क्यों, क्या हुआ?
अब बात नहीं होती क्या? अब तो झट से बात हो जाती है। ऐसा क्या? हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल का मैसेज भी आ जाता है। ये देखो आ गया। अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म। हाँ। तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है। कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर। కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరి కొయ్యలు, వరి గడ్డిని తగలబెట్టకుండా భూమిలో కలియదున్నడం వలన కలిగే ప్రయోజనాలు మరియు వరి పంట సాగులో సూక్ష్మధాతు లోపాలు నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యకాళ్ళు అదేవిధంగా మిగిలిన గడ్డిని తగలబెట్టడం అనేది రైతులకు అలవాటుగా మారిపోయింది. ఈ వరి కొయ్యకాలు కాల్చడం వలన పంట పొలంలో చేరిన కీటకాలు అదేవిధంగా వ్యాధికారక జీవులను నశింప చేయవచ్చు అని రైతులకు అనుకుంటున్నారు. కానీ అన్ని సందర్భాల్లో ఇది వాస్తవం కాదు. ప్రతి రైతు వరి కోతకు కూడా ఈ యంత్రాలను వాడడం జరుగుతుంది. ఈ యంత్రాలు మొక్క యొక్క మొదలు భాగం 30 సెంటీమీటర్ల కంటే ఎత్తులో కొయ్యడం వలన దాదాపుగా 50% వరిగడ్డి కొయ్యకాల రూపంలో పంట అవశేషాలుగా మిగిలిపోతుంది. ఈ విధంగా ఎకరాకి మనం చూసుకున్నట్లయితే 2 టన్నుల వరి కొయ్యకాలు అదేవిధంగా మిగిలిన గడ్డి వ్యర్థాలను మనం కాల్చివేయడం జరుగుతుంది. కానీ పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన పర్యావరణంలో అనేక పెనుమార్పులు చోటు చేసుకోవడం, ఈ వాతావరణ మార్పులు రావడం సంభవిస్తున్నాయి. సాధారణంగా 1 టన్ను వరి పంట గనక మనం వ్యర్థాలని మండించినట్లయితే దాదాపుగా 60 నుంచి 70 కిలోల కార్బన్ మోనాక్సైడ్ అదేవిధంగా 1400 నుంచి 1600 కిలోల కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది. దీనితో పాటుగా సూక్ష్మధూళి కణాలు మరియు బూడిద గాలిలో కలవడం వలన వాయు కాలుష్యం పెరగడంతో పాటు భూసారం సైతం క్షీణిస్తుంది. సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోవడం అదేవిధంగా నేలలో పొరల్లో ఉన్న తేమ శాతం ఆవిరై దిగుబడి అనేది తగ్గడం గమనించవచ్చు. ఈ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడానికి కారణమవుతున్న ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడానికి బదులుగా మనం ప్రత్యామ్నాయంగా అనేక పద్ధతులను అనుసరించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుండి దాదాపుగా 6 నుంచి 7 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరాన్ని, అదేవిధంగా 18 నుంచి 19 కిలోల పొటాషియం మరియు కొంత మోతాదులో ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలను కూడా తీసుకుంటుంది. అందువల్ల ఈ కొయ్యకాలు భూమిలో మనం తగలబెట్టకుండా కలియదునడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలకు చేరి నేల సారవంతం అవ్వడానికి ఎంతో కృషి చేస్తాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలని ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులుగా మార్చుకొని కూడా మనం వాడుకోవచ్చు. వరి కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని మనం ఏదైతే ఈ వరిగడ్డి కానీ వరి కొయ్యకాలు కానీ మనం ఈ మధ్యకాలంలో రోటరీ మల్చర్ అని ఒకటి రోటావేటర్ లాగా ఉండే ఒక యంత్రం రావడం జరిగింది. ఇది గనక మనం పొలంలో ట్రాక్టర్ సాయంతో నడిపినప్పుడు అది వరిగడ్డిని కొయ్యకాలని చిన్న చిన్న ముక్కలుగా లేదా పౌడర్గా చేసి భూమిపై పెడుతుంది. ఆ తర్వాత మనం నీళ్లు పెట్టుకొని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 లేదా ఎకరానికి 1 లేదా 2 బ్యాగులు చల్లుకొని మనము కలియదున్నుకున్నట్లయితే అది తొందరగా మురకడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం వరి నాటు వేసుకోవడానికి 10 నుంచి 15 రోజుల ముందే గనక మనం కలియదున్నుకోవడం వల్ల అది ఈజీగా మురిగిపోయి పంట మంచిగా ఎదగడానికి ఆస్కారం అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం మురుగుతున్న టైంలో కొత్త నీరు పెడుతూ మురుగునీళ్ళు తీసేయడం ద్వారా పంట కాలంలో అది పంట ఎర్రబడకుండా పంట దిగుబడిలో నష్టం రాకుండా మనకు చేస్తుంది. ఈ విధంగా రైతులు కంపల్సరీ ఈ పంట అవశేషాలని తగలబెట్టకుండా
సంవత్సరం కానీ ప్రతి కాలంలో కానీ ఈ వరిగడ్డిని ఆ పొలంలో గనక మనం ఈ విధంగా కలిదునుకున్నట్లయితే దీంతో పాటుగా సేంద్రియ కర్బనం నేలకు చేరి అనేక సూక్ష్మ పోషకాలతో పాటుగా ప్రధాన పోషకాలు అన్ని రకాల పోషకాలు నేలకు అంది నేల సారవంతంగా ఉండి పంట మంచి నాణ్యతను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనం వరిని నాటుకుంటామో ఆ టైంలో కళ్ళెదున్నే టైంలో మనం 1 లేదా 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు గనక 1 వేసుకుంటే నాటుకునే టైంలో చివరి దిక్కులో 1 బ్యాగు లేదా 2 బ్యాగులు కనుక అప్పుడు వేసినట్లయితే ఇప్పుడు భాస్వరానికి సంబంధించిన ఎరువులు వేసుకోని అవసరం లేదు. ఏమున్నా మనం ఒక నత్రజని అదేవిధంగా పొటాషియం ఎరువుల్ని వాడుకున్నట్లయితే మనం సరిపోతుంది. ఈ విధంగా సేంద్రియ కర్బనం నేలకు అంది నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడి మనం ఏదైతే ఈ రసాయనిక ఎరువులను వాడుతున్నామో వాటిని కూడా రాను తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ఈ విధంగా మనం చేయడం వల్ల దాదాపుగా మనకు 5 నుంచి 10% దిగుబడిలో పెరుగుతుందని పరిశోధనలు కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా వరిగడ్డి లేదా వరి కొయ్యకాలని తగలబెట్టకుండా తమ పొలాల్లో ఉన్నటువంటి వాటిని ఈ రోటరీ మల్చర్ లేదా రోటావేటర్ని ఉపయోగించుకొని వాటిని ముక్కలుగా చేసుకొని నీరు పెట్టుకొని వాటిలో కళ్ళెదున్నుకోవడం వల్ల నేలకు మంచి సేంద్రియ కర్బనం చేరి నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడంతో పాటుగా పంట దిగుబడులు అధికంగా పొందడం, అదేవిధంగా రైతులు రసాయనిక ఎరువులకు వాడే ఖర్చును కూడా తగ్గించుకుంటూ అధిక లాభాలని పొందవచ్చు. అధిక దిగుబడి వంగడాలు సాగు చేస్తూ మనం సేంద్రియ ఎరువుల వాడకం తగ్గినప్పటి నుంచి వరి పొలంలో సూక్ష్మధాతు లోపాలు అని రావడం మనం సర్వసాధారణంగా గమనిస్తున్నాం. ముఖ్యంగా యాసంగి వరిలో మనకు అధికంగా 2 నుంచి 3 సూక్ష్మధాతు లోపాలు గుర్తిస్తున్నాం. అవి ముఖ్యంగా జింకు, ఇనుము మరియు మ్యాంగనీస్. వీటి అవసరం వరిలో తక్కువ ఉన్నప్పటికీ వీటి నివారణ కనుక చేయకపోతే పంట అనేది నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సూక్ష్మధాతు లోపాలను గుర్తించి నివారణ చర్యలు కానీ యాజమాన్య చర్యలు కానీ చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా జింకు ధాతు లోపాన్ని గుర్తించినట్లయితే మనం జింకు లోపం వరి నాటిన 14 నుంచి 30 రోజుల్లో కనిపిస్తుంది. లేత ఈ లోపం కనుక మనం గమనించినట్లయితే లేత ఆకు మొదటి లేదా 3వ భాగంలోని మధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి పసుపు రంగుగా మారి ఆ ఆకు చివర్లో మామూలు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదేవిధంగా ఆకు చివర్లో ఈ మధ్య ఈనకు 2 వైపులా తుప్పు రంగు లేదా ముదురు ఇటుక రంగు లాంటి చిన్న మచ్చలు కనిపించడం గమనించవచ్చు. ముదురాకు కనుక చూసినట్లయితే ఇటుక రంగు మచ్చలు అన్నీ కలిసిపోయి అంతటా వ్యాపించడం గమనించవచ్చు. ఈ జింకు ధాతు లోపాన్ని వల్ల కలిగే మచ్చలు సాధారణంగా దుబ్బు మొదల్లో లేదా ముదురాకుల మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ జింకు లోపాలు గనక ఆకులు చిన్నవిగా ఉండి చిన్న నూలకండ ఆకారం కలిగి పొలుసుగా ఉండి అవి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోవడం మనం గమనించవచ్చు. మొక్కలు ఈ గిడసబారి పిలకలు చేయకుండా అదేవిధంగా నత్రజని సంబంధించిన ఎరువులు వేసినప్పటికీ పైరు పెరగకుండా ఉండినట్లయితే అది జింకు లోపంగా మనం నిర్ధారించుకోవచ్చు. ఈ జింకు ధాతు లోపానికి మనం నివారణ చర్యలు కనుక చూసినట్లయితే ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటు నాటే ముందు మనం పంట పొలంలో వేసుకోవాలి. ఈ జింక్ సల్ఫేట్ వేసినప్పుడు భాస్వరపు ఎరువులతో కలవకుండా దీనికి మధ్యలో ఒక 2 రోజుల వ్యవధి ఉండేటట్టు మనం చివరి దిక్కులో వేసుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా చౌడు క్షార భూముల్లో కనుక ఎకరానికి 40 కిలోల జింక్ సల్ఫేటు మనం నాటుకునే ముందు వేసుకోవాలి. మామూలు వాటికైతే 20 కిలోలు సరిపోతుంది. అదేవిధంగా వరి నారు మరిలో 1 సెంటుకు కిలో జింక్ సల్ఫేట్ను వెదజల్లి నారు పెంచుకున్నట్లయితే మనం జింకు లోపాన్ని నారు పైన చూడకుండా ఉండవచ్చు. అదే నారులో కానీ లేదా పంట పొలంలో గనక జింకు లోపాన్ని గనక గమనించినట్లయితే మనం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలుపుకొని మనం వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే మనం జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. జింకు తర్వాత అధికంగా గమనించే లోపం సూక్ష్మధాతు లోపం, అది ఇనుపధాతు లోపాన్ని మనం అనుకోవచ్చు. దాదాపుగా ఈ ఇనుపధాతు లోపం వచ్చినప్పుడు పిలకలు తగ్గిపోవడం, ఎత్తు కూడా క్షీణిస్తుంది. ఇనుపధాతు లోపం
ఎక్కువగా చిగురాకుల మీద కనిపించడం జరుగుతుంది. ఈ చిగురాకుల్లో ఈనెల మధ్య భాగం లేదా పక్క భాగం పసుపు రంగుగా మారి ఈనెలు మాత్రం లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు కలిగి ఉంటాయి. దీని లోపం తీవ్రంగా ఉంటే ఆకులు పూర్తిగా తెల్లబడిపోవడం మనం గమనించవచ్చు. పసుపు రంగుగా మారిన ఆకు భాగాలు ఇటుక రంగుగా మారి ఎండిపోవడం తర్వాత మనం గమనించడం కూడా జరుగుతుంది. ఈ ఆకు కొనల్ని చూసినట్లయితే పక్క నుంచి ఎండటం మొదలుపెట్టి లోపల భాగాలకు చొచ్చుకొని పోవడం కూడా మనం గమనిస్తాం. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేణా ఆకులోని పచ్చ రంగు పూర్తిగా పోయి ఆకులు మాడి రాలిపోయి వేర్లు కొద్దిగా ఊడి పొడుగా మారడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇనుపధాతు లోపాన్ని గనక మనం గుర్తించినట్లయితే దాని నివారణకు గనక దమ్ము ఆకు మళ్ళు పోస్తే ఆకుమడుల్లో ఈ సమస్య రాదు. కాబట్టి 1 లీటర్ నీటిలో 25 గ్రాముల అన్నాబెది చూర్ణాన్ని 2 లేదా 3 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఎకరానికి 200 లేదా 400 లీటర్లలో కలుపుకొని ఆ మందును గనక పొలంలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఇనుపధాతు లోపాన్ని మనం సమూలంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మ్యాంగనీస్ లోపాన్ని కూడా ఈ మధ్యకాలంలో మనం వరి పంటలో గమనించడం జరుగుతుంది. ఈ లోపాన్ని గుర్తించుటకు మ్యాంగనీస్ లోప లక్షణాలు గనక ఇనుపధాతు లోప లక్షణాలని సేమ్ పోలి ఉంటాయి. ఈ మ్యాంగనీస్ లోపం కూడా చిగురాకుల మీద వస్తుంది. ఈ చిగురాకుల్లో ఈనెల మధ్య భాగం పచ్చగా లేదా ముదురాకు పచ్చ రంగును కలిగి ఉండి మొక్క పెరుగుదల బాగా క్షీణించడం మనం గమనించవచ్చు. దీని నివారణకు గాను 1 లీటర్ నీటికి 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ కలిపి ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మన పంట పొలంపై పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ సూక్ష్మధాతు లోపాన్ని నివారించుకొని వరి పొలంలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతులు నేను చెప్పిన విధంగా సూక్ష్మధాతు లోపాలని పంట పొలంలో లేదా గుర్తించినట్లయితే పొలంలో కానీ లేదా ముందుగానే ఆఖరి దుక్కులో కనుక జింకును వేసుకున్నట్లయితే మనము ఎక్కువగా నష్టపోకుండా అధిక నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వానాకాలం మరియు యాసంగి ప్రధాన ఆహార పంటగా వరి పంటను పండించడం జరుగుతుంది. ఈ వరి పంట అనేది రోజు రోజుకు సాగు అనేది పెరుగుతూ అధిక దిగుబడులు పొందాలి అంటే వరిలో అధికమైన నాణ్యమైన దిగుబడులు పొందడానికి సమగ్రమైన ఎరువులు అదేవిధంగా కలుపు యాజమాన్య పద్ధతుల ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఇందుకు గాను ప్రధానంగా మనము కలుపు యాజమాన్య విషయానికి వస్తే మనము నాటుకున్న 3 నుంచి 5 రోజుల లోపు వాడదగిన కలుపు మందులు ఎకరానికి బ్యూటాక్లోర్ను 1 నుంచి 1.25 లీటర్లు లేదా ప్రిటిలాక్లోర్ను 400 నుంచి 600 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయార్జిల్ 35 నుంచి 45 గ్రాములు మనము అంటే 20 కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమర్థంగా వెజల్లుకున్నట్లయితే మనకు ఈ స్టార్టింగ్ అంటే ఏదైతే నాటుకున్న 20 రోజుల్లో వచ్చే కలుపును దాదాపుగా మనం అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాటిన 15 నుంచి 20 రోజులకు ఎకరానికి గడ్డి జాతి కలుపు నివారణకు మనం దాదాపు సైహాలోపాస్ పి బ్యూటైల్ను 300 మిల్లీలీటర్లు లేదా పినాక్సి ప్రాస్ పి ఇథైల్ను 250 మిల్లీలీటర్లకి లేదా 200 లీటర్ల నీటిలోకి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి జాతి మరియు వెడల్పాకు లాంటి కలుపు నివారణకు బిస్ఫైరి ప్యాక్ సోడియంని 100 మిల్లీలీటర్లు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తుంగ జాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు గనుక మనం చూసుకున్నట్లయితే మెట్ సల్ఫారాన్ మిథైల్ అదేవిధంగా దానికి క్లోరీ మ్యూరాన్ ఇథైల్ 8 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 15 నుంచి 20 రోజుల్లో వచ్చే కలుపును గనకను మనము సంపూర్ణంగా సమర్థించుకోవచ్చు. అదేవిధంగా నాటిన 20 నుంచి 30 రోజులకు ఎకరానికి వెడల్పాకు కలుపు ఏదైతే వస్తుందో ఆ కలుపు నివారణకు గనక మనం 2,4-D సోడియం స్టాల్ను గనక 400 నుంచి 500 గ్రాములు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా మనం కలుపు మందులో సమగ్రంగా యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మనము కలుపు లేకుండా అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల విషయానికి కనుక వస్తే
భూసారాన్ని బట్టి ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలి. పశువుల ఎరువు, కంపోస్టు మరియు కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకుంటూ దాదాపుగా 20 నుంచి 25 వరకు నత్రజని ఆదా చేసుకోవచ్చు. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జనుము, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి ముందే కళ్ళె దున్నుకోవడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా సుమారు మనకు 20 నుంచి 25% నత్రజని ఆదా చేసుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చు. ఉత్తర, దక్షిణ మరియు మధ్య తెలంగాణ మండలాల్లో ఎకరానికి దాదాపుగా మనం 45 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్ను, అదేవిధంగా 20 కిలోల భాస్వరాన్ని అందించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భాస్వరాన్ని మొత్తాన్ని ఒకేసారి మనం నాటుకు ముందు చివరి దిక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అదే నత్రజని విషయానికి వస్తే నత్రజని ఏదైతే 48 కిలోల నత్రజని ఎకరానికి ఉందో దాన్ని 3 సమభాగాలుగా విభజించుకొని ఒక భాగాన్ని చివరి దిక్కులో, తర్వాత రెండో భాగాన్ని మనం దుబ్బు చేసే దశలో ఒకసారి, అదేవిధంగా చిరుపొట్ట దశలో ఇంకోసారి వేసుకున్నట్లయితే మనం సంపూర్ణంగా వాడుకున్న వాళ్ళం. అదేవిధంగా పొటాష్ విషయానికి వస్తే బరువైన నేలలకు అయితే మనం పొటాష్ మొత్తాన్ని ఏదైతే మనం 16 కిలోలు అనుకుంటున్నామో అది మొత్తాన్ని ఒకేసారి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అదేవిధంగా తేలికపాటి నేలలు కనుక మనం వరి నాటుకున్నట్లయితే 16 కిలోల పొటాష్ని 2 సమభాగాలుగా చేసుకొని చివరి దిక్కులో ఒకసారి, అదేవిధంగా చిరు పొట్ట దశలో ఇంకోసారి గనక వేసుకున్నట్లయితే మనకు గింజ గట్టిగా ఉండి అది తాలుపోకుండా అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని ఎరువులను కాంప్లెక్స్ రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడవచ్చు. ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని వాడేటప్పుడు మనం పైపాటుగా కాకుండా ఓన్లీ అడుగు ఏదైతే దుక్కిలో చివరి దిక్కులో మాత్రమే వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలకు నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దలో చేసుకోవాలి. అదే మనము ఎక్కువ దీర్ఘకాలిక రకాలను కనుక నాటుకున్నట్లయితే వాటిని 4 సమభాగాలుగా చేసి 15 నుంచి 20 రోజులకు ఒకసారి నత్రజని వేసుకున్నట్లయితే నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం గనక ఎరువుల విషయంలో గనక సమగ్ర ఎరువుల యాజమాన్ని గనక చేపట్టినట్లయితే మనము నాణ్యమైన అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. నమస్కారం. మీరింతవరకు వరి కొయ్యలు, వరి గడ్డిని తగలబెట్టకుండా భూమిలో కలియదున్నడం వలన కలిగే ప్రయోజనాలు మరియు వరి పంట సాగులో సూక్ష్మధాతు లోపాలు నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. హమ్మయ్యా, ఈసారి పంట చేతికి వచ్చేసింది. తర్వాతి పంటకు సిద్ధం కావాలి. ఏంది మామా, ఈసారి పంట బాగానే పండించినావు? అవునలుడు, ఈ పంట కోసి వరి కొయ్యలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి. ఏంది మామా, వరి కొయ్యల్ని కాలుస్తావా? అవును, ఎప్పుడు చేసేదే కదా. అరే, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది? పంట పండించడమే కాదు, నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదెట్లా అల్లుడు? ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది. అంతేకాకుండా గడ్డిని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు. అవును, గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు. గడ్డిని జీవ ఇంధనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది. పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీటలు కూడా తయారు చేయవచ్చు. పంట అవశేషాలు ఒక సమస్య కాదు, అదొక వనరు. రైతు సోదరులారా, పంట అవశేషాలు కాల్చకండి. పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం. అల్లో నేరెడల్లా అదిరిపోయే నీ సోకు పిల్లో, అల్లో నేరెడల్లా అల్లో నేరెడల్లా అదిరిపోయే నీ సోకు పిల్లో, అల్లో నేరెడల్లా అదిరిపోయే నీ సోకు పిల్లో, అల్లో నేరెడల్లా వయసు వన్నెలాడి జోడు కట్ట మంది, వయసు వన్నెలాడి జోడు కట్ట మంది, వలుపు తోటలో ఒక్కటవుదా మంది. అల్లో అల్లో ఓరరే అల్లో నేరెడల్లా అదిరిపోయే నీ సోకు పిల్లో, అల్లో నేరెడల్లా అల్లో నేరెడల్లా అదిరిపోయే నీ సోకు పిల్లో, అల్లో నేరెడల్లా
తుమ్మాల బాట బాట బాజుకు బాయికి మోట మూట కొడుతుంటే మూట కొడుతుంటే మూట కొడుతుంటే మోజెక్కే పిల్లో ఊట ఊటకు పొచ్చే మల్లా మూట కొడుతుంటే మోజెక్కే పిల్లో ఊట ఊటకు పొచ్చే మల్లా అల్లో అల్లో అరరే అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా సొన్నా సేలల్ల మంచే మంచె మీద ఉరిసెల దెబ్బ లాగి కొడుతుంటే లాగి కొడుతుంటే లాగి కొడుతుంటే లబ్బరు పిల్లో పాల కంటికి మోతుండదెల్లా లాగి కొడుతుంటే లబ్బరు పిల్లో పాల కంటికి మోతుండదెల్లా అల్లో అల్లో అరరే అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా కంది సేలల కంచె కంచె కోతల కన్నే పిల్ల కన్ను కొడుతుంటే కన్ను కొడుతుంటే కన్ను కొడుతుంటే కలకత్త పిల్లో కలిసిపోతానే నీతోనే మల్లా కన్ను కొడుతుంటే కలకత్త పిల్లో కలిసిపోతానే నీతోనే మల్లా అల్లో అల్లో అరరే అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా బాయి మీద గిరక గిరక మీద రంగుల సిలక రంగు జల్తుంటే రంగు జల్తుంటే రంగు జల్తుంటే రంగుల సిలకో నువ్వు రయ్యుమంట వెంద సిలక రంగు జల్తుంటే రంగుల సిలకో నువ్వు రయ్యుమంట వెంద సిలక అల్లో అల్లో అరరే అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా రమల రసగుల్లా రంజు మీద రమ్మంది పిల్ల పొద్దు పోతుంటే పొద్దు పోతుంటే పొద్దు పోతుంటే పొమ్మంది పిల్లో రాత్రి రవుతుంటే రమ్మంది మల్లా పొద్దు పోతుంటే పొమ్మంది పిల్లో రాత్రి రవుతుంటే రమ్మంది మల్లా అల్లో అల్లో అరరే అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లా అది పోయే నీ సోకు పిల్లో అల్లో నేరేడల్లా వయసు వన్నెలాడి జోడు కట్టమంది వయసు వన్నెలాడి జోడు కట్టమంది బలుపు తోటలో ఒక్కటవుదా మంది. జానపద గీతం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.